ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో అన్ని రెస్టారెంట్ మనం రోజు తినే ఫ్యామిలీ రెస్టారెంట్లు చాలా ఇది బ్రహ్మాండమైంది. ఇది ప్రకృతి సిద్ధమైన స్వీట్లు తయారు చేస్తారు అనుకునే వాటిలో కూడా కల్తీలు ఉన్నాయనేది కంప్లీట్ గా తేల్చారు. అయినా మళ్ళీ మేము తింటున్నాం, నేను కూడా తింటున్నా అదే హోటల్ పోయి. సో అందులో తింటున్నాం, తెలిసినా మనం అది వేరే గత్యంతలేదు చేస్తున్నాం. సో అట్లాగే పెద్ద కంపెనీలు కూడా చాలా కంపెనీల్లో లెడ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయని చెప్పారు. కూల్ డ్రింక్ లో అవి పెస్టిసైడ్స్ ఉన్నాయని ఎప్పుడో తేల్చారు. పెప్సీలు, కోకులు ఇవన్నీ తింటున్నాం కదా. నూడిల్స్, అది మ్యాగీ నూడిల్స్ 3 నిమిషాల నూడిల్స్ లో లెడ్ ఉందనేది ఎప్పుడో తేలింది. అది 2 రోజులాగా మళ్ళీ తింటాం. సెలబ్రిటీలతో యాడ్లు. కాబట్టి ఫుడ్ అడల్టరేషన్ అనేది చాలా సీరియస్ ఇష్యూ. దాన్ని ఏదో ఉరుమురిమి మంగళం మీద పడిందని పాత సామెతలాగా ఒక పేద ముస్లిం మతాన్ని పట్టుకొని ఇలాగ అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో రెండోది ఏంటంటే చాలా మంది తక్కువ. నేను బాంబేలో ఒక 6 నెలలు ఉన్నప్పుడు రోజు పావు బాజీ తినేవాడిని. అది కూడా 10 రూపాయలు ఉండేది అప్పట్లో. చాలా టేస్టీగా ఉండేది. సో అదే అంటే పేదలే కల్తీ చేసి వాళ్ళకి ఏమి ఉండదు కదా. అట్లాగే ఇప్పుడు డిస్కౌంట్ల తక్కువకి కూడా ఇస్తా ఉంటారు ఫుడ్. ఇప్పుడు ఒక ఆవిడ తమిళనాడులో రూపాయి ఇడ్లీకి ఇచ్చేది ముసలావిడ. ఆమెకు ఆనంద, ఆయన ఎవరు, మహేంద్రన్ కూడా హెల్ప్ చేశాడు. అలాగే చాలా చోట్ల నేను కూడా తిరుపతిలో కూడా చూశాను. చిన్న చిన్న ఇడ్లీ కొట్లు పెట్టుకొని వాళ్ళు చాలా తక్కువకి వేస్తారు. సో ఇదంతా ఏంటంటే ఏమాత్రం అదేమన్నా కల్తీ ఉండి ఆరోగ్యం మీద ఇదైతే ఖచ్చితంగా అది వాళ్ళు పెట్టుకోలేరు, లోకల్సే వాళ్ళని ఇచ్చేస్తారు. కాబట్టి ఇతన్ని ఇలా చేశారు. దాని పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా జర్నలిస్టులు. అంటే ఏది జర్నలిజం, ప్రతిదాన్ని సెన్సేషన్ చేయడం, ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేయడం. దీనివల్ల కొంతమంది సఫరింగ్ ని నీ బిజినెస్ కో, నీ లైవ్లీహుడ్ కో వాడుకొని వాళ్ళ లైవ్లీహుడ్ ని ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు అంతే కదా, ఈ ఛానల్ పెట్టిన వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ ఉంది, ఆ ఛానల్ కి వ్యూస్ కావాలి. దాంతో ఇంకొక లైవ్లీహుడ్ ని ధ్వంసం చేయడానికి ట్రై చేయడమే కదా. అతన్ని ఫ్యామిలీని, అతని ముసలావిడ కూడా వచ్చి మాట్లాడుతుంది ఆ వీడియోలో. చాలా ఏజ్డ్ ఆవిడ కూడా బాధగా మాట్లాడుతుంది. వాళ్ళ లైవ్లీహుడ్ అది పోతే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇమ్మీడియట్ గా ఏం దొరుకుతుంది. సో కాబట్టి ఇదంతా ఏంటంటే మనం పిచ్చి లాజిక్లు పెట్టుకొని ఎంత ఎట్లా వస్తుంది అంత ఎట్లా వస్తుంది. ఇప్పుడు అదే లాజిక్ చేయకుండా ఇప్పుడు అన్ని చోట్ల ఉన్నాయి. వాళ్ళని పోయి మనం ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్లో కల్తీలు జరుగుతున్నాయి. వాళ్ళని ఎవడేం చేస్తాడు, అసలు రానియడు దగ్గర, నువ్వు వెళ్ళి కోర్టుకు పోరా అంటాడు. సో ఇక్కడ బకచిక్కిన ఒక వ్యక్తి దొరికేసరికి అతని మీదకి వెళ్ళిపోయి చాలా దారుణంగా ర్యాగింగ్ చేసి ఇప్పుడు ఆ వీడియో అంతా అవుతుంది. నిజానికి ఇది ప్రభుత్వం వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఇలాంటప్పుడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇట్స్ నన్ ఆఫ్ దేర్ బిజినెస్. ఏదైనా ఉంటే కంప్లైంట్ ఇవ్వచ్చు, ఆ ఫుడ్ ని చెక్ చేయమని చెప్పొచ్చు. అట్లాగే ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఇలాంటి జాతరలు జరిగినప్పుడు కొంత చెక్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా వచ్చి అసలు ఇక్కడ, ఎందుకంటే వేలాది మంది వస్తారు, వేరే ఆల్టర్నేట్ ఉండదు. తెలియదు. మెయిన్ గా పిలిగ్రిమ్ ప్లేసుల్లోనే ఇతనని కాదు, చాలా హోటల్స్ ఇవన్నీ కూడా రేట్లు ఎక్కువ పెట్టేస్తారు. ఇష్టం వచ్చినట్టు ఉంటది, అక్కడ దారుణాలు జరుగుతుంటాయి. ఎందుకంటే నేను తిరుపతి నుంచి వచ్చా కాబట్టి, తిరుపతి కూడా పిలిగ్రిమ్ ప్లేస్ కాబట్టి నాకు తెలుసు. ఇవాళంటే కొంత మెరుగైంది, కానీ ఒకప్పుడు చాలా దారుణంగా ఉండేది ఫుడ్ అక్కడ. కాబట్టి ఓవరాల్ గా దీంట్లో నిజంగా కన్సర్న్ ఉండడం తప్పు కాదు. ఫుడ్ కల్తీ జరుగుతుందా, ఇది మన ఆరోగ్యం మీద ఎలా పడుతుంది అనేది తప్పు కాదు. కానీ ఇక్కడ అది లేదు. ఫుడ్ కల్తీనా మన ఆరోగ్యం అనేది లేదు. అది ఊరికే ఇప్పుడు తీసుకొస్తున్నారు సపోర్ట్ చేసుకోవడానికి. ఏంటంటే అతన్ని ర్యాగింగ్ చేసి దాన్ని ఒక సెన్సేషన్ చేసి కంటెంట్ చేయడానికి వాళ్ళ ఇంటెన్షన్ అది. దాని తర్వాత ఇప్పుడు సమర్థించుకోవడం కోసం కల్తీ అని ఇంకా అదే అని దాన్ని తీసుకొస్తున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ అయితే కాదు. ఏదేమైనా ఒక అతనికైతే మంచి మద్దతు అయితే లభించింది, దానికి మనం అభినందించాలి. వచ్చింది ఓవరాల్ గా అయితే అతనికి కొంత ఇబ్బందులు వచ్చాయి, దాంతో పాటు అతనికి పబ్లిసిటీ కూడా వచ్చింది.